భగవద్గీత ద్వితీయ అధ్యాయము 42, 43 శ్లోకాలు. పార్ట్ 1. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థనాన్య దస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి యాం ఇమాం ఇవన్యు పుష్పితాం మృదు మధురమైన వాచం వాక్కును ప్రదంతి చెప్పుదురు అవిపశ్చితః అల్పజ్ఞానము గల మానవులు వేదవాదరతాః వేదములను అనుసరించుచున్నామని చెప్పువారు. పార్థ ఓ పృతకుమార అన్యత్ మరి ఒకటి న అస్తి లేదు ఇతి అని వాదినః వాదింతురు. కామ ఆత్మానః ఇంద్రియ సుఖమును కోరి స్వర్గపరాః స్వర్గాది లోకములను పొందగోరువారు. జన్మ కర్మ ఫలప్రదాం ఉత్తమ జన్మమును ఇతర ఫలములను ఇచ్చునట్టి క్రియా విశేష బహుళాం పలు విధములైన కర్మలతో కూడిన భోగ ఐశ్వర్య ఇంద్రియ తృప్తిని ఐశ్వర్యమును గతిం ప్రతి పొందుట గూర్చి అల్పజ్ఞులు సర్వలోక ప్రాప్తి ఉత్తమ జన్మము అధికారము వంటి వానుని పొందుటకై వివిధములైన కామ్యకర్మలను ఉపదేశించు వేదములందలి మృదు మధురమైన వాక్కులచే ఆకర్షింపబడుదురు. ఇంద్రియ తృప్తిని మరియు సంపన్నమైన జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి మించినది మరొకటి లేదని చెప్పుదురు. భాష్యము. సాధారణముగా జనులు మందమతులై యుందురు. అజ్ఞానవశమున వారు వేదములందరి కర్మకాండ భాగములోని కామ్యకర్మల పట్లనే ఆసక్తులగుదురు. మధిర మగువ భౌతిక వైభవములు పుష్కలముగా లభించునట్టి స్వర్గలోకములందరి సుఖజీవనము అనుభవించుటకు కావలసిన ఇంద్రియ తృప్తిని కలిగించు కార్యముల కంటెను మరేదియును వారు వాంఛింపరు. అట్టి స్వర్గలోకములను పొందుటకు అనేక విధములైన యజ్ఞములు, ముఖ్యముగా జ్యోతిష్ఠోమ యజ్ఞములు వేదములందు ప్రతిపాదింపబడినవి. వాస్తవమునకు స్వర్గలోక ప్రాప్తిని గోరువారు అట్టి యజ్ఞములను తప్పక ఆచరించియే తీరవలనని వాటి యందు చెప్పబడినది.